ఉషోదయం ప్రేమించు కాపరి ఉషా కిరణాలు ఉదయకాలపు వాక్య ధ్యానంకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న పరలోకపు తండ్రి, ఈ ఉదయకాల సమయానికై వందనములు. మమ్మల్ని ప్రేమించి మాకు అనుగ్రహించిన ఈ దినము కొరకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈ ఉదయకాలమున నాతోనూ మాతోనూ మాట్లాడమని, కార్యక్రమం వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి ఆశీర్వాదకరముగా చేయము. వినగలిగిన చెవిని, గ్రహించుకోగలిగిన హృదయాన్ని మాకు అనుగ్రహించి ఆశీర్వదించి నడిపించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమెన్. ఈ ఉదయకాలపు వాక్య భాగము యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 10వ వచనమును చదువుకుందాం. కాగా యెహోషువ ప్రజల నాయకులకు ఈలాగు ఆజ్ఞాపించెను, మీరు పాలెములోనికి పోయి జనులతో ఈ మాట చెప్పుడి. మనము చదివిన వాక్య భాగములో యెహోవా చేత ఆజ్ఞాపించబడిన ఇశ్రాయేలీలు యోర్దానును దాటి కానానులోకి ప్రవేశించేదానికి సిద్ధపరచబడే ఒక కార్యమును చూడగలము. ఇశ్రాయేలీలు 40 సంవత్సరాలు ప్రయాణము చేచు యోర్దాను తీరమునకు వచ్చినప్పుడు వారు అది దాటుకొని కానానులో ప్రవేశించవలసిన సమయం వచ్చినప్పుడు ఒక పోరాటం వారి ముందు ఉన్నది. యోర్దాను యొక్క ప్రవాహము చాలా తీవ్రముగా ఉంటుంది. యోర్దానును దాటి అద్దరికి వెళ్ళకుండగా వారికి వాగ్దానము చేయబడిన కానాను దేశమును, అనగా పాలు తేనెలు ప్రవహించే దేవుని యొక్క వాగ్దానముతో నింపబడిన స్థలములోకి, లేకుంటే వాగ్దాన భూమిలోకి వారు ప్రవేశించలేరు. అలాంటి పరిస్థితిలో ఉన్న వారిని ప్రభు ధైర్యపరుస్తూ వారి యొక్క నాయకుడుగా, లేకపోతే వారిని నడిపించేవాడిగా మోషే తర్వాత దేవుని చేత ఎన్నుకొనబడ్డవాడిగా ఉన్న యెహోషువ వారికి ఇచ్చిన ఆజ్ఞ, మనము యోర్దాను దాటి అద్దరికి వెళ్ళి ఆ దేశమును స్వాధీనపరచుకోవాలి. ఆ దేశములో మన కోసము దాచి ఉంచబడిన ఆశీర్వాదమును సంపాదించుకునేదానికి, ఆ దేశమును స్వాధీనపరచుకొని దేవుని నామాన్ని మహిమపరచుకునేదానికి ప్రభు యొక్క సహాయముతో మనము ముందుకు వెళ్ళాలి అన్న కార్యమును ఆయన తనతో పాటు ఉన్న వారికి చెప్పి ఇశ్రాయేలీలందరికీ తెలియపరచడం చూడగలము. ఈ ఉదయ కాలమున నీ జీవితంలో కొన్నిసార్లు ఆశీర్వాదానికి సమీపముగా వస్తున్నావు. ప్రభువు నిన్ను ఆశీర్వదించడానికి ముందు ఉన్న ఆటంకమును చూసి ఆగిపోతున్నావేమో. ఈ యోర్దాను ప్రవాహము నన్ను కొట్టుకొని వెళ్ళి మృత సముద్రంలోకి తీసుకువెళ్ళిపోద్ది, గనుక నేను యోర్దానును దాటలేను అనుకొని ఆగిపోతున్నావేమో. నీ ఆశీర్వాదములను ఆపివేసే యోర్దానును చూసి భయపడవద్దు. నిన్ను ప్రేమించి నీకు తన కృపనిచ్చి నిన్ను నడిపిస్తూ, నిన్ను బలపరుస్తూ, నిన్ను అద్దరికి చేర్చి నీకు వాగ్దానముగా ఇచ్చిన దేవుని యొక్క కార్యములను సంపూర్ణము చేయటానికి ప్రభు నీతో పాటు ఉన్నాడన్న కార్యమును జ్ఞాపకం చేసుకో. ఈ దినాల్లో అనేక మంది చిన్న చిన్న విషయాలకు భయపడిపోతున్నారు. వారి ఇంటిలో జరిగే కార్యములు, కలవరపరిచే కార్యములు వారిని దేవుని పైన ఆధారపడకుండా తమ యొక్క సొంత జ్ఞానము పైన ఆధారపడి భయముతో, కలవరముతో అనేక కార్యములను చేయకుండా వెనుకకు తిరిగేవారిగా మార్చివేస్తుంది. అయితే ఈ ఉదయకాల సమయమున ప్రభు మనతో తేటగా మాట్లాడుచున్నాడు. నీకు ఒక వాగ్దానం ఇచ్చి ఉన్నాను. నీ వాగ్దానము నెరవేర్చబడేంత వరకు నువ్వు విశ్వాసముతో ముందుకు వెళ్ళు. నీకు ముందు యోర్దాను ఉంటుంది, నీకు ముందు ఎర్ర సముద్రము రావచ్చు, నీకు ముందుగా దాహం ఉండొచ్చు, నీకు ముందుగా ఆకలి ఉండొచ్చు, నీకు ముందు శత్రువులు ఉండవచ్చు, కానీ నేను నీ ప్రక్కనున్నాను అని ప్రభు నీకు జ్ఞాపకం చేస్తున్నాడు. నీ ప్రక్కన, నీ భుజము పైన చేయి వేసుకున్న రీతిగా నేను నీ ప్రక్కనే ఉన్నాను. నీ ఎదుట ఉన్న వాడిని జయించే శక్తిని నేను అనుగ్రహిస్తానని
ప్రభు మనకు వాగ్దానముగా ఇస్తున్నాడు. నీకు ముందుగున్న శోధనలు చూసి వెనక్కు వెళ్ళవద్దు. నీ శోధనలు చూసి కలవరపడవద్దు. అనేక సార్లు విశ్వాసులు అనబడి ఉన్నవారు, దైవజనులు అనబడిన వారు కూడా శోధన వచ్చినప్పుడు కలవరము చెందిపోతారు. అయ్యో, ఎలాగు నాకెందుకు ఈ మాటలు, నాకెందుకు ఇంత అవమానము, నాకెందుకు ఈ కష్టము అనుకొని కలవరము చెందిపోతారు. అయితే నీవు అది దాటిరా, నీకు సహాయం చేస్తాను దాన్ని దాటేదానికి. ఆ తర్వాత నీవు సంపాదించనయున్న దేవుని యొక్క ఆశీర్వాదములను నీవు లెక్కించలేవు అని ప్రభు మాట్లాడుచూ ఉన్నారు. ఈ ఉదయకాలమున నీవు ఎలాంటి స్థితిలో కలవరముతో నింపబడి ఉన్నావో ప్రభు చూస్తూ ఉన్నాడు. నీ ప్రక్కనే ఉన్నానని నీకు వాగ్దానము చేస్తున్నాడు. నీకు ఎదురుగా ఉండే శోధనను జయించేదానికి శక్తినిచ్చి నిన్ను నడిపించి నిన్ను ఆశీర్వదిస్తానని తన యొక్క వాక్యమును పంపించి ఉన్నాడు. నీవు ఆయన మాటను విని ఆయన మాటకు లోబడి ఆ మాటను ఆధారము చేసుకున్నట్లయితే నీ జీవితంలో గొప్ప ఆశీర్వాదములను నీకు అనుగ్రహించడానికి ఆయన వేచి ఉన్నాడు. నీవు ఆ ఆశీర్వాదములు సంపాదించుకునేంత వరకు శోధనలు చూసి కలవరము చెందకుండగా ముందుకు వెళ్ళి దేవుని చేత ఆశీర్వదించబడిన వాడు ఇలాగుంటాడని సాక్ష్యమును పొందవలసిందిగా ప్రభు పేరట మనవి చేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన యేసయ్య, ఈ ఉదయకాల సమయానికై వందనములు. మమ్మల్ని ప్రేమించి మాకిచ్చిన నీ గొప్ప కృప కొరకు వందనాలు. మా ప్రక్కనే ఉండి మా ఎదుట ఉన్న వారిని జయించేదానికి, మాకు శోధన తీసుకొచ్చే వారిని జయించేదానికి నీవు ఉన్నావనే కార్యమును ఈ దినం మాకు నేర్పించి ఉన్నావు. దేవా, నీ యొక్క వాక్యమును ఆధారము చేసుకొని ముందుకు వెళ్ళేదానికి మాకును నీ కృపను అనుగ్రహించుము. ఉదయకాలమున వాక్యమును వింటున్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి నడిపించుమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసము ఇప్పుడును ఎల్లప్పుడూ తోడై ఉండి సదాకాలము నడిపించునుగాక.